ఇంతవరకు చెప్పిన ఈ తుంటని నాకు తొంటి చేసి చూపినాడు. అంతట మరొక తుంటని మీరు ఆశ్రయించినారు. ఆ తుంటని లాగే కొన్ని రేపులు గడిపేసి ఆ వలక తుంట చేయి చూపును. ఆ తుంట చేతులు నీవు తీసుకొచ్చి మా ఇంటికి తోరములు కూర్చును అంతేనా? మాట శాంతమైన మండి పడిన నేనేమి చేయగలను? చిరాకు మన చివరంట వినుము. వినక్కర్లేదు, ఇంకా వినక్కర్లేదు. ఇప్పటికీ 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిపోతున్నది. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతలకు నేను గనక భరించి తిరగాలి. మరో ఆడదైనచో ఏ మందో చాలసింది. నిన్ను విడిచి నేను సేవించగలనా? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైన బ్రతకగలను చింతామణి, ఒక్క క్షణమైన బ్రతకగలనా? విడచితి బంధువర్గములా ప్రాణములకు మిత్రులా నా యందు ఏమి దోషం ఉన్నది? ఈ నెల యందు మీరు ఒక్క ఎర్రని ఏ గానైనా ఇచ్చారు? చెప్పండి, ఎర్రని ఏ గానైనా ఇచ్చారు? నాకు ఉన్నంత ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుక్కైనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామని? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసినా? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసినా?
మాటయు వాస్తవమే కదా. కానీ కానీ నేను కఠినముగా చెప్పుటకు నాకు నోరు రాకుండా. సరే కానీ ఏమండి, నేను మాత్రం మీకేమి లోటు చేసినానండి? నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? స్వస్తి చెప్పినాను. ముచ్చట తీరా బంగారు కొండనే నిలుగచ్చు పెట్టి చెట్టుకి చెట్టు పెట్టినాను. సరసులు చెలరేగి చిత్తకారి కుక్కలమ్ముకునే ఇల్లు చుట్టూ బ్రహ్మరిల్లుటగాంచి నీవు లోటు చేసినవని ఏ చెన్నాల్లోనన్నాడు. నీ అమ్మ మాత్రం పల్లెత్తి మాటైన ఆడినదా? దినములు కొంచెము తారుమారగినప్పుడు గృహచిత్తములు ఎంతటి వారికైనా పడిన గోడలు పడినట్లేనవే. అతడు తారసిల్ల చేసినాడు. ఇందాక తెలుపబోక నా మాట పూర్తి కానిచ్చావు. ఆ తారసిల్లుడైన బిల్వమంగళుడైన నేటి యవ్వల కర్మగారములు కార్యస్థానములు మెడలు మిద్దలు కట్టుకొని కాపురముంటున్న వాసుదేవ గారి ఏకైక కుమారుడు. ఏమి నేను ఆనాడు చూసిన అందగాడే కావాలేను సుమా? ఎర్రగా పుష్టిగా పొడగ్గనుండు ఆయన ఎప్పుడు చూచితువో? ఒకప్పుడు వేణుగోపాల స్వామి వారి కోవిలలో కళ్యాణ సమయమున కాబోలు చూచాను. వారు చాలా భాగ్యవంతుడు వాడుక. ఏ పరిస్థితి ఉండను 40 లక్షలకుండునని ఆ దినములలో, మరి ఈ దినములలో అయితే 40 కోట్లుగా ఉండునని నా నమ్మకం. ప్రకృతం ఇవ్వలేదు. ఆ పిలువడు మేము సహోదరులము. ఆ దినములలో